అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచేందుకు అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది, ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా చేయూత పెన్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ, నిధులకు సంబంధించి కానీ విడుదల చేసేందుకు అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పెన్షన్ నిధులు పెంచేందుకు అయితే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ రూ. 2,000, రూ. 4,000 ఇస్తున్నారు కదా! వృద్ధుల వితంతువులు చూసుకుంటే రూ. 2,000, దివ్యాంగులకి రూ. 4,000 పెన్షన్ అందించుతున్నదండి. సో, మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 వరకు పెంచనుందనమాట. అలాగే దివ్యాంగుల పెన్షన్ 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచేందుకు సిద్ధమవుతుందనమాట. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి మనకి నిధులనేవి అయితే కలెక్ట్ చేసి మనకైతే విడుదల చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. సో, దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండిలో కానీ నిధులనేవి అయితే ఇచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.